మంచిదండి. తల వచ్చినతో ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధ మహాగరుడ, నిఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి కృతజ్ఞతలు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను ఆయన. మరి ఒకసారి నేను మనందరినీ నాయన సజీవ లెక్కలు దాచి నీ ఉన్నతమైన కృపలో నాయన మరలా నీ సన్నిధిలో చేరిన ఆయన నీ వాక్యాన్ని ధ్యానించడానికి మీరిచ్చిన గొప్ప ధన్యతను బట్టి కృతజ్ఞతలు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. నీ విలువైన మాటలోనికి నేను వెళ్ళబోతుండగా మా హృదయాలను ఆయన సిద్ధపరుచుకొని నీ వాక్యం వైపు శ్రద్ధ కలిగి ఆలోచన కలిగి వినగలుగుటకు వాటి కృపను మహాద్భాగ్యాన్ని మాకు అనుగ్రహించింది ఆయన. చెప్పనైనా నేను తగ్గించుకొని నీ వాక్యాన్ని హెచ్చించగలుగుటకు నిన్ను మహిమపరచగలుగుటకు అటు కృపను మహాద్భాగ్యాన్ని అనుగ్రహించమని క్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామమున ప్రార్థన మనల్ని అడిగేట్టుకుంటాం తండ్రి. ఆమేన్. ఇప్పుడు వచ్చిన అందరికీ ప్రభువును రక్షకుడైన క్రీస్తు నామములో వందనాలు చేసుకునండి. మంచిది. ఏ విషయం గురించి మనం నేర్చుకుంటున్నాం? మీకు పోయిన ఆదివారం ఒక విషయం చెప్పి నేను చెప్పాను, గుర్తుందా? ఏం చెప్పాను? వంశాలు. ఓకేనా? మీ తరాలు అంటే ఎన్ని తరాల వరకు మీకు తెలుసు? అవునా కదా? సుమారు ఎన్ని తరాల వరకు మీకు తెలుసు? ఎన్ని తరాలు తెలుసు అండి? 3. అంతేనా? మ్యాక్సిమం 3, అంతకంటే ఎక్కువ తెలియదు. అవునా కదా? 3 తరాల వరకే తెలుసు. ఓకేనా? రైట్. అయితే తరాలు అసలు దేవుడు ఎందుకు సృష్టించాడు? అవునా కదా? ఇట్లా తరతరాలుగా ఏం చేస్తున్నారు చెప్పండి? చాలామంది లోకంలోనికి వస్తున్నారు. అవునా కదా? రావడానికి మరి కారణాలు ఏంటి? అవునా? కొద్దిగా వివరణ అనేది మనం పోయిన వారం నేర్చుకున్నాం. ఈరోజు కూడా దాని గురించి కొద్దిగా మనం నేర్చుకుందాం. ఆదికాండం 5వ అధ్యాయం ప్రారంభోచనలు చెప్తున్నాడు ఇక్కడ. ఆదికాండం 5వ అధ్యాయం ప్రారంభోచనలు. ఆదాం వంశావళి గ్రంథం ఇదే. దేవుడు ఏంటంటే దేవుడు ఆదామును సృజించిన దినమున దేవుని పోలికగా అతన్ని చేసెను. ఏంటంటే మగవానిగాను ఆడుదానిగాను వాణ్ణి సృజించి వాడు సృజింపబడిన దినమున వారిని ఆశీర్వదించి వారికి నరులని ఏంటంట పేరు పెట్టి ఏం చేశాడంటే దేవుడు ఒక తరాన్ని, ఒక వంశాన్ని, ఒక జనాన్ని భూమి మీద తీసుకురావడానికి ఫస్ట్కి ఏం చేశాడంట? ఏం చేశాడు చెప్పండి? ఏం చేశాడు? దేవుని పోలిక ఒక మనిషిని చేస్తాడు. ఓకేనా? మనిషిని చేసి ఏం చేశాడంట చెప్పండి? ఆ మనిషిని ఏం చేశారంట? మగవానిగాను ఆడదానిగాను ఏం చేశారంట? ఇద్దరు వేశాడు. అంటే భూమి మీదకి ఒక మనిషిని ప్రవేశపెట్టిన తర్వాత దేవుడు ఏం చేశాడు చెప్పండి? ఏం చేశాడు? ఒక మనిషిని, ఆ మనిషి నుంచి ఇంకో మనిషిని కూడా ఏం చేశాడు? అవునా కదా? ఇంకో మనిషిని తీశాడు. అవునా కదా? అంటే ఒక మనిషిలో నుంచి ఏం చేశాడు? 2 మనుషులు అక్కడ తీసినట్టుగా మనం చూస్తాం. అవునా కదా? చాలా విషయాల్లో మనం అనుకునేది ఏంటంటే ఆదాము ఏం చేశాడు చెప్పండి? ఆదాము ప్రక్కటెంకల నుంచి ఏం చేశాడు చెప్పండి? అవ్వను తీశాడు. అవునా కదా? ఆదాము ప్రక్కటెంకల నుంచి అవ్వను తీశాడు. కానీ ఇక్కడ చెప్తుంది ఏంటంటే ఏం చేశారంటే చెప్పండి? మనకు ముందు అధ్యాయాలు చూస్తే ఏంటంటే దేవుడు అక్కడ రాయించిన విషయం ఏంటంటే ఆదాము పక్కటెంకల నుంచి ఏం చేశాడు? స్త్రీని తీస్తానని చెప్పాడు. కానీ ఇక్కడ వస్తాను ఏం చెప్తున్నాడు చెప్పండి? కొద్దిగా క్లారిటీ అని తీస్తున్నాడు. ఏంటంటే చెప్పండి? మగవానిగాను ఆడుదానిగాను సృజించి ఏంటంట వారిని ఆశీర్వదించి. అంటే ఆదాము ఎలా అవుతున్నాడో మరలా ఆదాము నుంచి ఏం చేశాడు చెప్పండి? ఆదాము ఎలాగైతున్నాడో ఆదాము నుంచి మరలా అవ్వను కూడా ఏం చేశాడు? అలాగే తీశాడు. అంటే ఆదాం ఎట్లయితుందో సేమ్ అలాంటి ఆమెను మళ్ళీ ఏం చేశాడు? మరలా అవ్వను తీశాడు. ఓకేనా? రైట్. చెప్తున్నాడు ఇంకా ఆదాము 130 ఏళ్ళు బ్రతికి తన పోలికగా తన స్వరూపమందు ఏం చేస్తున్నాడు చెప్పండి? ఆదాము 130 ఏళ్ళు బ్రతికి తన పోలికగా తన స్వరూపమున కుమారుని కానీ అతనికి ఏం చేశాడంటండి? ఏం పేరు పెట్టాడంట? ఆదాముకు మొదటి కుమారు ఎవరండి? మరి ఇక్కడ ఆదికాండం 5వ అధ్యాయంలో ఏం రాయిస్తున్నారు? ఏంటంటే చెప్పండి? ఏంటంటే ఆదాము వంశావళి గ్రంథం ఇదే. ఏంటంటే ఆదాము 130 ఏళ్ళు బ్రతికిన తర్వాత ఎవరిని కన్నాడంట? షేతును కనడు. మరి కయీను వంశం? కయీను వంశం ఎక్కడ పోయిందండి? 4వ అధ్యాయము
16వ వచనం. అప్పుడు కయీను యెహోవా సన్నిధి నుండి బయలువెళ్ళి ఏదేనుకు తూర్పు దిక్కున నోదు దేశంలో కాపురం ఉండెను. కయీను తన భార్యను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి హానోకును కనెను. ఏం చేసినట్టు చెప్పండి? కయీను కూడా సపరేట్ ఫ్యామిలీ ఉంది, ఓకేనా? అయితే కయీను ఏం చేస్తాడంట, ఒక కుమారుని కన్నాడు. ఆయన పేరు ఏంటంట? హానోక్ అని పేరు పెట్టిన. నెక్స్ట్ ఇంకా చెప్తున్నాడు ఇంకా కొన్ని విషయాలు అక్కడ. అప్పుడు ఒక ఊరు కట్టించి ఆ ఊరికి తన కుమారుని పేరు పెట్టి హానోకను పేరు పెట్టి ఏం చేశాడంట? కయీను ఏం చేశాడు చెప్పండి? ఏం చేశాడు? ఆదికాండం అంటే ఏంటంటే ఫస్ట్గా ఏమేమి ప్రారంభమైన దానికి మూలమన్నాడు. అంటే ఫస్ట్గా ఏమేమి స్టార్ట్ అయ్యాయి? ఆదికాండం అంటేనే ఆది నుంచి ఫస్ట్గా ఏది స్టార్ట్ అయింది, ఓకేనా? ఫస్ట్ కట్టడం ఎవరు స్టార్ట్ చేశారంట? ఎవరు స్టార్ట్ చేశారు చెప్పండి? కయీను. కయీను ఏం చేశాడు? ఫస్ట్గా ఓ ఊరు కట్టించింది. ఎవరి గురించి? తన కుమారునికి పేరు పెట్టి ఒక ఊరు అనేది కట్టించింది, ఓకేనా? ఫస్ట్ కట్టడం అనేది స్టార్ట్ చేసింది ఎవరు? కయీను, ఓకేనా? నెక్స్ట్ కిందికి ఇంకా రండి. హానోకు ఈరాదు పుట్టెను. ఈరాదు మహుయేలాను కనెను. మహుయాలాలు మెతుషాలను కనెను. మతుషాయేలు లెమేకును కనెను, ఓకేనా? ఏం చేస్తారంటే చెప్పండి? వీళ్ళందరినీ కనెను అన్నాడు. లెమెకు దగ్గరికి వస్తుంటే కొద్దిగా వివరణ ఇస్తున్నాడు. ఏంటంటే చెప్పండి? లెమెకు ఎన్నో తరం వాడు అండి? ఆదాము నుంచి లెక్క పెట్టండి ఒకసారి, ఎన్నో తరం వాడు? ఇక్కడ ఉన్నాయి కదా పేర్లు ఆల్రెడీ. ఆదాము మొదటి తరం, ఓకేనా? ఆదాము తర్వాత కయీను రెండవ తరం. నెక్స్ట్ ఏంటంటే ఆనోకు మూడో తరం. ఆనోకు తర్వాత పేరేంటి? ఈరాదు నాలుగో తరం. తర్వాత మహుయేలు ఐదో తరం. నెక్స్ట్ మెతుషాయేలు ఆరో తరం. మెతుషాయేలు లెమెకు ఎన్నో తరం? ఏడో తరం. ఎవరు? లెమెకు. అంటే ఏడో తరంలో లెమెకు వచ్చాడు. ఆ ఏడో తరంలో లెమెకు గురించి ఏం చేస్తున్నాడు దేవుడు? కొద్దిగా వివరణిస్తున్నాడు. ఏంటంట ఏడో తరంలో ఉన్న లెమెకు గురించి ఏమని వివరణిస్తున్నాడు? లెమెకు ఇద్దరు స్త్రీలను పెళ్లి చేసుకుని. ఏంటంటే చెప్పండి? లెమెకు ఏంటంట? అంతకుముందు ఎవరు లేరు. అట్లా స్టార్ట్ అయింది ఎక్కడ? లెమెకు స్టార్ట్ చేశాడు. ఎవరిని? ఇద్దరు స్త్రీలను పెళ్లి చేసుకోవడం, ఓకేనా? స్టార్ట్ అయింది ఎక్కడ? ఇద్దరు స్త్రీలను పెళ్లి చేసుకోవడం ఎక్కడ స్టార్ట్ అయింది? లెమెకు దగ్గర స్టార్ట్ అయింది. లెమెకు ఏం చేస్తాడు? ఇద్దరు భార్యలను చేస్తున్నాడు, ఓకేనా? నెక్స్ట్ ఇంకేంటంట? వారిలో ఒక దాని పేరు ఆదా, రెండో దాని పేరు షిల్లా. ఆదా ఏంటంట? యాబాలును కనెను. అతడు పశువులు గలవాడై గుడారంలో నివసించు వారికి ఏంటంటే చెప్పండి? ఎవరంట? యాబాలు అనేవారు. దేనికండి? ఏంటంట? గుడారాల్లో నివసించు వారికి. అంటే పశువులు అలాగే గుడారాలు వేసుకోవడానికి ఎవరంటే మూల పురుషుడు? ఎవరు? యాబాలు, ఓకేనా? ఫస్ట్ ఎవరు స్టార్ట్ చేశారు? గుడారాలని కానీ పశువుల్ని కానీ కాయడాన్ని ఎవరు స్టార్ట్ చేశారు? యాబాలు స్టార్ట్ చేస్తారు. నెక్స్ట్ ఇంకెవరంట? అతని సహోదరుని పేరు యూబాలు. ఇతడు సితారాను సానికను ఏం చేశారంటే చెప్పండి? నెక్స్ట్ ఆయన పేరు ఏం పేరంట? యూబాల్. ఈయన ఏం స్టార్ట్ చేశాడు? సితారాలు పిల్లల గ్రోవులు దేనికి వాడతారు? సానిక అంటే ఏంటంటే పిల్లల గ్రోవి, ఓకేనా? సానిక అంటే పిల్లల గ్రోవి, ఓకేనా? ఈ దేనికి వాడతారు? సంగీతం, ఓకేనా? సంగీతానికి మూల పురుషుడు ఎవరు? యూబాలు. యాబాలేమో అదే పశువులకు, యూబాలేమో దేనికి? సంగీతానికి. నెక్స్ట్ ఇంకా మరియు షిల్లా ఏం చేసిందంటే ఇంకో భార్య ఉంది కదా, ఆమె ఒక ఆయనని కన్నది. ఆయన పేరు ఏంటంట? తుబల్కాయిను. అతడు ఏంటంట? పదును గల రాగి పనిముట్లను ఇనుప పనిముట్లను చేయువారు. ఏం చేస్తారంటే చెప్పండి? రాగి పనిముట్లు ఫస్ట్ స్టార్ట్ చేసింది ఎవరంట? ఏంటంట? తుబల్కాయిను, ఓకేనా? రాగి స్టార్ట్ అయ్యి ఎన్ని సంవత్సరాలు అవుతుంది?
ఎన్ని స్టార్ట్ అయిందండి? సుమారు శాస్త్రజ్ఞుల అంచనా ప్రకారం 5,000 6,000 సంవత్సరాలు అవుతుంది. ఓకేనా? సుమారుగా అంచనా కరెక్ట్గా. ఓకేనా? దాన్ని స్టార్ట్ చేసింది ఎవరు ఫస్ట్గా? ఎవరండి? తుబల్కాయిను. తుబల్కాయిన్ అనేట ఆయన ఏం చేశాడు? రాగి ఆ పనిముట్లు అనేది ఎలా వాడుకోవాలి, దాన్ని ఎలా పనిముట్లుగా మలుచుకొని మనము ఈజీగా పనులు అనేది జరిగించుకోవచ్చు అనేది ఎవరు స్టార్ట్ చేశారంట? తుబల్కాయిన్ అనే ఆయన స్టార్ట్ చేశాడా? రాగి పనిముట్లను చేయువాడు. తుబల్కాయిను సహోదరి పేరు నయూమా. రైట్. ఇక్కడ ఏం చేస్తానంటే లెమెక్ గురించి ఇంకొక సమాచారం ఇస్తున్నాడు. ఓకేనా? లెమెక్ కుమారుల గురించి ఇచ్చాడు. వాళ్ళు మూల పురుషులు. కొన్ని వాటిని వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు ప్రధానులు ఉన్నారు కొన్ని వాటికి. ఓకేనా? రైట్. అయితే లెమెక్ గురించి కొద్దిగా వివరణ ఇస్తున్నాడు. ఏంటంట? లెమెక్ ఏం చేస్తారంట? తన భార్యలతో, ఓ ఆదా, ఓ శిలా, నా పలుకు వినుడి. లెమెకు భార్యలారా, నా మాట ఆలకించుడి. కొద్దిగా స్టోరీ అనేది చెప్తున్నాడు. ఎవరు చెప్తున్నాడు? లెమెకు తన గురించి తాను ఏం చేస్తున్నాడు? కొద్దిగా స్టోరీ అనేది వాళ్ళ భార్యలతో చెప్తున్నాడు. ఏంటంటే ఆ స్టోరీ ఏం చెప్తున్నాడు? నన్ను గాయపరిచినందుకై ఏం చేస్తారంటే చెప్పండి. ఏం చేశారంట? గాయం చేసినందుకు ఏం చేశారంటే చెప్పండి. ఏం చేశాడు? చంపేశాడు. అవునా కదా? మిగిలిన ఆధారాలు ఉన్నాయి, వాళ్ళ గురించి స్పెసిఫిక్గా ఏం రాపేయలేదు. కానీ 7వ తరానికి లెమెక్ వస్తారనే లెమెక్కు కొద్దిగా క్వాలిఫికేషన్స్ అని ఉన్నాయి. ఏంటంటే చెప్పండి. ఆయనకున్న క్వాలిఫికేషన్స్ ఏంటంట? ఫస్ట్కి 2 భార్యలను చేసుకున్నాడు. తర్వాత ఏం చేశాడు? హింస అనేది ప్రారంభించాడు. ఓకేనా? హింసను స్టార్ట్ చేశాడు. ఏం హింసను స్టార్ట్ చేశాడు? గాయపరిచినందుకు ఏం చేశాడు చెప్పండి? ఒక మనిషిని చంపేశాడు. హత్య అనేది స్టార్ట్ చేశాడు. నెక్స్ట్ ఏంటంట? నన్ను దెబ్బ కొట్టినందుకై ఒక పడుచు అని ఏం చేశాడు చెప్పండి? హింస అనేది స్టార్ట్ చేశాడు. ఎవరు? లెమెకు. ఓకేనా? ఇక్కడ కయ్యను సంతానానికి వస్తుంది కొన్ని వివరణ ఇచ్చాడు దేవుడు. రైట్. ఇప్పుడు ఏంటి? నెక్స్ట్ సంతానం ఏంటంట? షేతు సంతానంలోకి వెళ్దాం. షేతు చూడండి ఒకసారి. ఆదాము 130 ఏళ్ళు బ్రతికి తన పోలికగా తన స్వరూపమందు కుమారుని కన్య అతనికి షేతు అని పేరు పెట్టెను. షేతు కన్న తర్వాత ఆదాము బ్రతికిన దినములు 6వ వచనం. షేతు 105 ఏళ్ళు బ్రతికి ఎనోషును కనెను. ఎన్నో తరము? షేతు 2వ తరము, ఎనోషు 3వ తరం. నెక్స్ట్ ఏంటంట? ఎనోషును కన్న తర్వాత షేతు 807 ఏళ్ళు బ్రతికి కుమారులను కుమార్తెను కన్ను. షేతు బ్రతికిన దినములను 912 ఏండ్లు. అప్పుడు అతను మృతి పొందెను. ఎనోషు 990 సంవత్సరములు బ్రతికి కేయినాను ఏంటంట? కనెను. కేయినాను ఎన్నో తరం వాడు? 4. ఓకేనా? కేయినాను కన్న తర్వాత ఎనోషు బ్రతికాడు. తర్వాత ఎనోషు ఏం చేశాడు? కేయినాను ఏం చేశాడు? 70 ఏళ్ళు బ్రతికి మహలీయేలును కనెను. 5వ తరం. మహలేలును కన్న తర్వాత ఏంటంట? మహలేలు 65 ఏళ్ళు బ్రతికి ఎరోదును కనెను. ఎరోదు ఎన్నో తరం? 6. ఎరోదు ఏంటంట? ఎరోదు 162 ఏళ్ళు బ్రతికి హానోకును కనెను. ఓకేనా? రైట్. ఇక్కడ ఎన్నో తరం హానోకు? ఎన్నో తరం అండి? హానోకుడు ఎన్నో తరము? రైట్. అయితే 6 తరాల ముందుకు వివరణ ఏమీ లేదు. అక్కడ లెమెక్ కూడా 6 తరాల ముంగట ఏం వివరణ లేదు. కానీ హానోకు 7వ తరం గురించి కొద్దిగా మాట్లాడుతున్నాడు దేవుడు. ఏంటంటే చూడండి. హానోకు 65 ఏళ్ళు బ్రతికి మెత్షెలను కనెను. హానోకు మెత్షెలను కన్న తర్వాత ఏం చేశారంటే చెప్పండి. ఏం చేశారంటండి? హానోకు ఏం చేశాడు? ఏంటంటే చెప్పండి. 300 సంవత్సరాలు ఏం చేశారంటే హానోకు దేవునితో నడిచాడు. మరి లెమెక్ ఏం చేశాడండి? ఏం చేశాడు? 2 భార్యలను పెళ్లి చేసుకున్నాడు. గాయపరిచినందుకు ఒక మనిషిని చంపేశాడు. అవునా? దెబ్బ కొట్టినందుకు ఒక మనిషిని చంపేశాడు. అవునా కదా? ఇద్దరు 7వ తరం వాళ్ళే. కానీ ఫ్యామిలీస్ మధ్య ఏమైపోయాయి చెప్పండి? డిఫరెన్స్. అవునా కదా? అందుకే కయీను ఫ్యామిలీని సపరేట్గా, షేతు ఫ్యామిలీని ఏం చేశాడు చెప్పండి? సపరేట్గా రాయించాడు. అంటే వాళ్ళ వంశాలు ఉన్నాయి. వంశాలు ఉన్నా సరే షేతుని ఏం చేశాడు? సపరేట్గా రాయించాడు. సపరేట్గా రాయిస్తూ షేతు వంశంలో మొదలైన విషయాలు ఏంటంటే, షేతు వంశంలో ఏం మొదలయ్యాయి చెప్పండి? చూడండి, అక్కడ కొన్ని విషయాలనే మొదలయ్యాయి షేతులో. ఏంటంటే అండి చూడండి, పై వచనంలో ఉంటుంది.
26 వచనం 5 4:26లో ఉంటుంది. 4:26 దాని 5వ అధ్యాయం 5వ వచనంలోనే. మరియు షేతునకు కూడా కుమారుడు పుట్టెను. ఏంటంటే అతనికి ఎనోష్ అని పేరు పెట్టెను. ఏమైందంటే చెప్పండి, షేతు కుటుంబంకి వస్తారనే ఎనోషు పుట్టగానే ఏమైందంటే చెప్పండి, ఏం స్టార్ట్ అయిందంట, దేవునికి ప్రార్థన చేయమనేది స్టార్ట్ చేశారు. ఎవరికి? షేతు సంతానానికి వస్తారనే. కయీను సంతానానికి వస్తారనే వాళ్ళు ఏం చేశారు చెప్పండి, అంటే అభివృద్ధి అనేది జరుగుతుంది, వాళ్ళ జీవితాల్లో అభివృద్ధి అనేది ముందుకెళ్తుంది. కానీ ఏమైపోయింది చెప్పండి, దేవునితో నడిచే జీవితం అనేది లేదు. ఓకేనా? కయీను విషయానికి వస్తారనే వాళ్ళు ఏం చేశారు చెప్పండి, కట్టడాలను కట్టారు, అవునా, పనిముట్లను కనిపెట్టారు, కొత్తగా వాళ్ళు తయారు చేస్తున్నారు. కానీ ఏంటంట, దేవునితో నడిచే అనుభవం అనేది వారిలో లేదు. దానివల్ల 7వ తరంలోకి వస్తారనే లెమెకు పరిస్థితి ఏంటంటే, లెమెకు ఎలా ఉన్నాడు, ఒక హింసాకారునిగా మారాడు, అవునా, ఒక వ్యభిచారిగా మారాడు, అవునా. అలాంటి పరిస్థితుల్లో అలాంటి దూరంలోనికి ఏమైపోయాడు, లెమెకు అనేది జారిపోయాడు. ఎప్పుడైతే ఈ షేతు వంశం దేవునిలో నడవడం అనేది ప్రారంభమవుతుందో వాళ్ళు స్టార్ట్ చేసిన విషయం ఏంటంటే, దేవునితో ఏం చేశారంటే ఫస్ట్గా ప్రార్థనను నేర్చుకున్నాడు, దేవునితో గడిపే జీవితం అనేది నేర్చుకున్నారు. ఇలా జరగడం వల్ల 7వ తరం హానోకు వస్తారని, హానోకు ఏం చేశాడు చెప్పండి, ఏం చేశాడు అక్కడ రాయించిన వాడు ఏంటంటే, హానోకు ఏం చేస్తున్నాడంట, దేవునితో నడిచెను. అవునా కదా? ఏం చేస్తున్నాడంట, దేవునితో నడిచాడు హానోకు. అవునా. ఇక్కడ 7 తరాల విషయానికి వస్తానే వాళ్ళేమి హింసను ప్రారంభించారు. ఇక్కడ 7 తరాల విషయాలకు వస్తానే వాళ్ళు ఏం చేశారు చెప్పండి, దేవునితో నడవడం ఎలాగో షేతు ఫ్యామిలీ అనేది నేర్పించింది. అవునా. హింసను ఎలా ప్రోత్సహించాలో కయీను ఫ్యామిలీ అనేది ఏం చేసింది. అవునా కదా? మరి ఇలా స్టార్ట్ అయ్యారు. అవునా. దేనికైనా ఆదికాండం ప్రారంభం. ఓకేనా? రైట్. మీ ఫ్యామిలీ విషయాలకు వస్తానే మీరేం నేర్పిస్తారు నెక్స్ట్ భావితరాలకు? ఏం నేర్పిస్తారండి? అవునా. లెమెకు వస్తానే కొన్ని విషయాలకు నేర్పించాడు. ఏంటంటే కయీనేమో ఇల్లు గడ్డం అనేది నేర్పించాడు. అవునా కదా? నెక్స్ట్ దాని తర్వాత వస్తానే ఇంకెవరంట, యాబాలు వస్తానే ఏం చేశాడు, పశువులను ఎలా మేయాలి, పశువులతో ఎలా అభివృద్ధి చెందాలనేది యాబాలు నేర్పించాడు. యూబాలు వస్తానే ఏం చేశాడు, రాగి పనిముట్లను, అవునా, మనం పని చేస్తున్నాం, కష్టపడుతున్నాం, మనం ఎందుకు ఎంత శ్రమ పడాలి, ఒక వస్తువుల్ని ఆయుధాలు మనం తయారు చేసుకుంటే ఏం చేయొచ్చు, పని అనేది సులువు కావచ్చు అని రాగి అలాగే ఇనుము దాన్ని ఉపయోగించి పనిముట్లు ఎలా తయారు చేయాలో ఆయన నేర్చుకున్నాడు. అవునా కదా? ఇవన్నీ చేస్తే ఎలా, వ్యవసాయం అనేది చేస్తున్నాం. కానీ ఆనందంగా బ్రతకాలంటే ఏం చేయాలి చెప్పండి, మనసుకు ఆహ్లాదాన్ని కలిగించాలంటే ఏం కావాలి, సంగీతం అనేది కావాలి. అవునా కదా? ఉండాలి లేదా? ఎంత బాధలో ఎంత వేదనలో ఉన్నా కొంతమందికి వాయిద్యాలు సంగీతం అనేది ఏం చేస్తుంది చెప్పండి, ఏం చేస్తుంది, మనసుకు నెమ్మదినిస్తుంది. మన లోపల ఉన్న బాధల్ని, ఆ వేదల్ని, ఆ ఉన్న స్ట్రెస్ని ఏం చేస్తుంది చెప్పండి, ఆ సంగీతం అనేది మన యొక్క హృదయాన్ని అలాగే మన మైండ్ని ఏం చేస్తుంది చెప్పండి, మార్చేస్తుంది. అవునా కదా? శబ్దానికి ఉన్న విలువ ఏంటంటే మన మైండ్లో ఉన్న ప్రతి విషయాన్ని కూడా ఆ శబ్దం బట్టి ఏం చేస్తుంది చెప్పండి, ఏం చేస్తుంది, మన మైండ్లో కొన్ని హార్మోన్స్ అనేవి రిలీజ్ అవుతాయి. దానివల్ల ఏమవుతుందంటే మన మూడ్ అనేది ఏమవుతుంది చెప్పండి, చేంజ్ అయిపోతుంది. అంటే ఒక్కొక్క శబ్దాన్ని బట్టి ఒక్కొక్క దాన్ని బట్టి ఏమవుతుంది, మన మూడ్ అనేది ఆ శబ్దానికి మన మైండ్ అనేది ఏం చేస్తుంది, కొన్ని రకాల హార్మోన్లను రిలీజ్ చేస్తుంది. దానివల్ల ఏమవుతుంది, మనం ఆ ఒత్తిడిలోంచి బయటకు వచ్చి ఏం చేస్తాం, మన యొక్క సంతోషంలో ఆనందంలో తేలడానికి అది ఉపయోగపడుతుంది. ఓకేనా? దాన్ని కనిపెట్టడానికి ఏం చేశాడు యూబాలు, తన దాన్ని కొనసాగించాడు. ఓకేనా? ఇట్లా వీళ్ళందరూ చేస్తున్నారు. కానీ వీళ్ళ వంశానికి వస్తేనే వీళ్ళేం నేర్పించారు, ఏం చేశారు చెప్పండి, దేవునితో నడవడం అనేది ఎలాగో నేర్పించారు. అంటే లోకంలో ఎలా అభివృద్ధి చెందాలో కయీను ఫ్యామిలీ నేర్పిస్తే, లోకంలో ఎలా గొప్పగా బ్రతకాలి, లోకాన్ని ఎలా ఉపయోగించుకోవాలో, లోకంలో ఎలా గొప్పగా బ్రతకడానికి మన ఆధిపత్యం ఎలా చూపించాలో కయీను వంశం నేర్పిస్తే, దేవునికి ఎలా లోబడాలి, దేవునిలో ఎలా నడవాలి, దేవునితో ఉంటే మనకు ప్రయోజనం ఏంటి అనేది ఏం చేసింది చెప్పండి, షేతు వంశం అనేది మనకు నేర్పిస్తుంటుంది. ఓకేనా? రైట్. మన బ్రతుకు జీవితాలకు వస్తానే మనం తర్వాత తరాలకి ఏం నేర్పిస్తాం చెప్పండి, ఏం నేర్పిస్తారండి?
తర్వాత తరాలకు ఏం నేర్పిస్తారు? ఓకేనా? దాని గురించి తెలియాలంటే మీకు ఒక చిన్న టెస్ట్ ఏంటంటే, వచ్చే ఆదివారం ఏం చేయండి అంటే, మీ ఫ్యామిలీలో ఎవరెవరు ఏ వృత్తులు చేసేవారు ఇప్పుడు అదే వృత్తి చేస్తున్నారా? ఓకేనా? మీ ఫ్యామిలీస్ ఉన్నాయి కదా, ఉన్నాయా లేవా? ఎంతవరకు తెలుసు? మీ తాత అంటే ముత్తాత వరకు 3 తరాలుగా తెలుసు. 3 తరాల్లో ఎవరెవరు ఏ వృత్తి చేస్తారో తెలుసా లేదా? తెలుసా లేదా అండి? తెలుస్తుంది. వాళ్ళు ఏం చేస్తారో తెలిస్తే నీకు ఏం నేర్పించారు ఏం తెలుస్తుంది? అవునా కదా? వృత్తులు నేర్చుకుంటే ఏమవుతుంది చెప్పండి? తెలుస్తుంది. జస్ట్ ఏంటంటే మీకు అంచనా కొరకు ఏంటంటే, దాని గురించి మనకు తెలిసింది అనుకోండి, తర్వాత మనం ఎలా బ్రతుకుతున్నాము అంటే కొన్ని ఏమవుతుందంటే, వాళ్ళ లక్షణాలు మనకి ఏం చేస్తాయి చెప్పండి? వస్తాయా రావా? జన్యు అంటారు కదా, అవునా కదా? ఆ జన్యులో ఉన్న ఏవైతే ఉంటాయో జీన్స్, అవునా? ఆ జీన్స్లో ఏవైతే ఉంటాయో అవి కూడా మనకి ఏం చేస్తాయి చెప్పండి? వస్తుంటాయి. ఎంత చెప్పినా కానీ కొంతమంది ఏం చేయరు, మాట వినరు, చెప్తే అర్థం చేసుకోరు, అవునా? ఎందుకంటే జీన్స్ అట్లా, అవునా కదా? వాళ్ళ జీన్స్ ఏదైతే ఉంటుందో ఏం చేస్తారు చెప్పండి? అవునా కదా? కయీన్ జీన్స్ ఏం చేసింది చెప్పండి? లెమెకు దాకా వచ్చింది, అవునా కదా? ఏదో అన్నదమ్ములు ఇద్దరు ఏదో మాట్లాడుకోవాలనుకున్నారు, కానీ ఏం చేశాడు? ఏబేల్ను చంపేశాడు, అవునా? అన్నదమ్ములే సహించినప్పుడు లెమెక్కు వస్తేనే పక్కడోన కూడా దూకుంటాడా? దూకుంటాడండి, అవునా? అవునా? మా కయీన్ అంటే వాళ్ళ తాత ముత్తాత కావచ్చు, కయీన్ మా వంశంలో వాళ్ళన్న అంటే ఇచ్చిన అర్పణను దేవుడు స్వీకరించుకుంటేనే ఏబేలు తప్పలేదేం లేదు. ఏబేలు అడ్డంగా ఉండడం ఏం చేశాడు? ఏబేలుని చంపేశాడు. మరి నా జీవితంలో లెమెక్కు అదే మాట్లాడతాడు కింది విషయాల్లో. చూడండి ఒకసారి 24వ వచనంలో, 24వ వచనం ఏంటంటే చెప్పండి? 7 అంతలు ప్రతిదండన కయీనుకు. ఏంటంటే చెప్పండి? లెమెక్కు నా ఆలోచన ఏంట? జీన్స్ ఏంటంట? నా జీన్స్ ఎవరిది? మీరు కూడా చెప్పేటప్పుడు ఏం చెప్తారు చెప్పండి? నేను ఎవరు కొడుకున్నా తెలుసా? మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసా అంటారా? అనరండి. మా నాన్న కోపం వస్తే ఏం చేస్తాడో తెలుసా? మా అమ్మ గురించి మీకు తెలుసా? ఎందుకు? ఆ జీన్స్, అవునా కదా? ఆ జీన్స్ అనేది ఉంటుంది. చెప్తున్నాడు, లెమెక్కు చెప్తున్నాడు ఏంటంటే చెప్పండి? కయీనుకు ఒకవేళ 7 అంతలు శిక్ష వస్తే నాకేం రావాలంట? లెమెక్కు కోసము ఏం చేస్తున్నాడు చెప్పండి? శిక్ష వస్తుంది. అయినా కానీ నా మార్పు అనేది ఏం చేయదు, నేను మారను. కయీన్ గుణం ఎలా ఉంటుందో నా గుణం కూడా ఏం చేస్తుంది? కయీన్కి ఆల్రెడీ 7 అంతలు శిక్ష వచ్చిందని తెలుసు, అవునా కదా? శిక్ష వచ్చినప్పుడు మరి లెమెక్కు ఏం చేయాలి? ఏం చేయాలండి? దెబ్బ తగులుతుంది అన్నప్పుడు, గాయపరచబడతామన్నప్పుడు ఏం చేయాలి? సర్ది చేసుకోవాలి లేదా? హృదయాన్ని మార్చుకోవాలి లేదా? కానీ ఏంటంటే చెప్పండి, ఏం చేస్తారంటే లెమెక్కు కయీన్కి 7 అంతలు వచ్చింది, నాకెంత వస్తుంది? 70 అంతలు వస్తుంది. అయినా పర్లేదు, నేను ఇలానే ఉంటాను, అవునా కదా? మన జీవితాల్లో కూడా కొన్ని మార్చుకోని లక్షణాలు ఉంటాయి. మనం మారం ఎన్ని చెప్పినా వినం, అవునా కదా? ఎందుకంటే అది మా తాత నుంచి వచ్చిన జీన్స్, మా నాన్న నుంచి వచ్చిన జీన్స్, ఇంకెవరి నుంచో వచ్చిన జీన్స్, అవునా? వాళ్ళ జీన్స్ ఎలా ఉంటే నేను ఏం చేస్తాను? అలాగే ఉండడానికి ప్రయత్నిస్తే ఏమవుతుందంటే చెప్పండి? లెమెక్కు చెప్తున్నాడు ఏంటంట? కయీనుకు 7 అంతలు శిక్ష అయితే నాకు ఏం చేస్తుంది? 70 అంతలు శిక్ష వస్తుంది. అయినా కానీ నేను ఏం చేస్తాను? అట్లనే ఉంటానంటే కొద్ది జాగ్రత్త చూసుకోవాలి మన జీవితాలు. ఏంటంటే అట్లాంటివన్నీ మన లోపల ఏం చేస్తాయి చెప్పండి? చాలా గట్టిగా పట్టేసుకుంటే మనల్ని, అంతే, అవునా కదా? అవునా కదండి? మనకు లెమెక్లో చాలా కనబడుతుంటాయి ఆ విషయాలని, అవునా కదా? ఏంటంట ఆయన ఒక అహం అనేది కనబడి, ఎందుకంటే ఫస్ట్ ఒకటి గాయపరిచినందుకు ఏమైంది చెప్పండి? అతని అహం అనేది దెబ్బతింది, అవునా కదా? అతని యొక్క అహంకారం అనేది లోపల ఉన్న అహం అనేది దెబ్బతినేసి ఏం చేస్తాడంట? అందుకే చెప్తున్నాడు ఏంటంట? వాళ్ళ భార్యలు వీళ్ళు చెప్పడానికి గల కారణం ఏంటి? ఎందుకు చెప్తున్నాడు వాళ్ళ భార్యలతో? ఎందుకు చెప్తున్నాడు అండి? తన లోపల ఉన్న ఆ పగ అనేది, ఆ అహంకారం అనేది ఏమైపోయింది చెప్పండి? ఏమైంది? చల్లారింది. ఎందువల్ల చల్లారింది? వాళ్ళిద్దరిని చంపేసడానికి ఏమైంది చెప్పండి? చల్లారింది, అవునా కదా? లోపల ఉన్న ఆ భావోద్వేగం అనేది చల్లారింది కనుక ఏం చేస్తున్నాడు? ఆ చేసిన కార్యాన్ని గురించి ఏం చేస్తున్నాడు చెప్పండి? గొప్పగా చెప్పుకుంటున్నాడు, అవునా కదా? ఎంత గొప్పగా చెప్పుకున్నట్టే వాళ్ళని పిలిచి చాలా జాగ్రత్తగా ముచ్చరిస్తున్నాడు. ఏంటంట? నన్ను ఒకడు కొట్టినందుకు అని చంపేశాను, గాయపరిచినందుకు కూడా అన్ని చంపేశాను, అవునా? ఇది మంచి మాటలు చెప్పుకోవడానికి మంచి మాటలే కదండి? మంచివా కదా? మరి ఇతని మంచిగానప్పుడు కొన్ని విషయాలు మనం కూడా చెప్పుకుంటాం, అవునా కదా? అవునా? మనకు కొన్ని ఇబ్బంది పెట్టినప్పుడు
వాళ్ళని నేను ఎలా ఇరికించానో తెలుసా? వాళ్ళకి తగిన శాస్తి ఎలా చేశానో తెలుసా? కొన్ని విషయాలు మనం చెప్పమా చెప్పుకుంటారా చెప్పరా అండి? ఎవరైనా ఇరికించినప్పుడు, ఎవరైనా కావాలని మనం ఇబ్బంది పెట్టినప్పుడు పక్క వాళ్ళతో మనం చెప్పుకుంటాం, అవునా కదా? వాడు నాకు ఇలా చేశారా, వాడు భలే టైంకి నాకు దొరికాడు, ఇప్పుడు ఏం చేశానని, ఎలా ఇరికించానో తెలుసా అని, అవునా కదా? ఏం చేస్తాం? చెప్పుకోమా, చెప్పుకొని ఏం చేస్తాం? అలాంటి ధోరణి ఏంటంటే అది అహంకారం. మనలో ఉన్న అహం అనేది దెబ్బతిన్నది. అహాన్ని సాటిస్ఫై చేసుకోవడానికి మనం ఏం చేస్తాం? ఏదో ఒకటి చేసేస్తాం. చేసిన తర్వాత ఏం చేస్తామంటే దాని గురించి ఏం చేస్తామంట, అది చేసిందే తప్పు పని, అది చేసిందే చాలా తప్పుడు పద్ధతి. నువ్వు ఎప్పుడైతే దేవుళ్ళలోనికి వచ్చావో అలాంటి లక్షణాలు నీలో ఉండకూడదు. కానీ నువ్వేం చేస్తావు? దాని గురించి ఏం చేస్తావు చెప్పండి? ఇక్కడేమో లెమకి ఏం చేస్తున్నాడు, వాళ్ళ భార్యను పిలిచి చెప్తున్నాడు. నువ్వేం చేస్తావు? నువ్వు ఎవరితో సన్నిహితంగా ఉంటావు, నువ్వు ఎవరితో దగ్గరగా ఉంటావు, వాళ్ళందరినీ పిలిచేసుకుని ఏం చేస్తావు చెప్పండి? నీ ఇలా చేశాను, వానికి అలా అయిందంటే కారణం ఏంటో తెలుసా? నేనే అలా చేయించాను, నేనే అలా ఇరికించాను. చెప్తారా చెప్పరా అండి? అవునా కదా? అలాంటి లక్షణాలన్నీ కూడా మనలోనికి వచ్చేస్తాయి. కాబట్టి ఏంటంట, చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నాడు. ఓకేనా? కయీనుకే 7 శిక్ష వస్తే లెమెకు వస్తానే 77 శిక్ష అని తనకు తాను ఏం చేస్తున్నాడు చెప్పండి? గొప్పగా చెప్పుకున్నాడు. తను అనుభవించే శిక్షను కూడా ఏం చేస్తున్నాడు? గొప్పగా తన హృదయాన్ని కఠినపరుచుకున్నవాడిగా కనబడుతున్నాడు. కానీ ఇక్కడ వస్తాను ఏంటంట, ఏం చేస్తున్నాడు చెప్పండి? ఒక హానోకు జీవితానికి వస్తేనే ఎనోషు స్టార్ట్ కాగానే ఏమైందంటే దేవుని నామన ప్రార్థన అనేది స్టార్ట్ అయింది. హానోకు జీవితానికి వస్తాను ఏమైపోయింది చెప్పండి? దేవునితో నడవడం అనేది ఆయన ఏం చేశాడు చెప్పండి? ప్రారంభించాడు. ఓకేనా? ఏం చేశాడంటే హానోకు 22వ వచనంలో 5:22లో హానోకు మెతుషెలను కన్న తర్వాత ఏం చేశాడంట? 300 ఏండ్లు ఏం చేశాడంటే 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. హానోకు దినములన్నీ 360 ఏండ్లు. 25వ వచనంలో మెతుషెల 180 ఏండ్లు బ్రతికి ఏంటంట, ఈ లెమెకు ఎవరు? ఇద్దరు వేరు. ఓకేనా? ఈ లెమెకు ఆ లెమెకు ఒకటి కాదు. ఈయన షేతు సంతానం, ఆయన వస్తారు ఎవరు? కయీను సంతానం. ఓకేనా? లెమెకులు ఇద్దరు ఉన్నారు కనుక ఆ లెమెకు ఈ లెమెకు అనుకొని కన్ఫ్యూజ్ కావద్దు. కాబట్టి ఏంటంటే ఈ లెమెకు వేరు, ఆ లెమెకు వేరు. ఓకేనా? ఈ లెమెకు నుంచి వచ్చిన ఆయన ఎవరు చెప్పండి? కింది వచనానికి చెప్తాడు. ఇది 30వ వచనంలో చెప్తాడు. ఏంటంట లెమెకు హానోక 30వ వచనం ఏంటంట, లెమెకు ఎవరిని కన్నాడంట? నోవాహు. ఓకేనా? లెమెకు వేరే అని ఎలా చెప్పగలుగుతామంటే అక్కడ లెమెకేమో యాబాలు యూబాలు, అవునా? ఇక్కడ లెమెకు వస్తాను ఏం చేశాడు? నోవాహు. నోవాహు అంటే అర్థం ఏంటి? అక్కడ రాయబడింది నోవాహు అంటే అర్థం ఏంటంటే చెప్పండి? నెమ్మది. ఏంటంట? నెమ్మది. అయితే అప్పటి వరకు హానోకు నడిచాడు దేవునితో. తర్వాత కాలంలో ఏమైందో తెలియదు కానీ ఏమైపోయింది చెప్పండి? ఏమైంది? ఓకేనా? వీళ్ళందరూ బాగానే ఉన్నారు. ఇక్కడ అక్కడ లెమెకు దాకా, ఇక్కడ హానోకు దాకా. హానోకు ఏమో దేవునితో నడిచాడు, లెమెకేమో ఇలా చేస్తున్నాడు. కానీ 6వ వచనానికి వస్తాను ఏమేమి చెప్పండి? ఏమైందంటే చెప్పండి? నరులు భూమి మీద విస్తరించడము ఏమైందంట? ఆరంభమైంది. ఏమైందంటే చెప్పండి? ఇలా తరాలనేవి ఏమైపోయాయి? ఏమైంది? విస్తరించడం అనేది ప్రారంభమైపోయి చాలామంది భూమి మీదకి వచ్చేయడం అనేది ప్రారంభం అయిపోయింది. అలా ప్రారంభం అయిపోయిన తర్వాత ఏమైపోయిందంట? ఏమైపోయింది? దేవుని కుమారులు ఎవరు? నరుల కుమార్తెలు ఎవరు? ఏంటండి? ఒక జాబితా రాయిస్తూ 5వ అధ్యాయం ఏంటంటే చెప్పండి? ఆదాము వంశావళి తీసుకుని ఏం చేస్తుంది చెప్పండి? షేతు వంశావళి అని రాయించడు. ఓకేనా? ఒక మంచి ఫ్యామిలీని అనేది దేవుడు తీసుకోవడానికి ఇష్టపడ్డాడు. అవునా కదా? మంచి కుటుంబాన్ని తీర్చిద్దాలి, మంచి తరం అనేది రావాలని షేతు ద్వారా ఒక వంశాన్ని ఏం చేస్తున్నాడు? వృద్ధి చేస్తున్నాడు. కానీ కయీను వంశానికి వస్తాను ఏమైపోయింది చెప్పండి? ఏమైపోయింది? ఒక అంటే దేవునికి విరోధమైన తరం అనేది ఒకటి
ప్రారంభమైంది. అంటే దేవుని మాటను లక్ష్య పెట్టే ఉద్దేశం కానీ, దేవుని మాటలను వినే ఆ జ్ఞానం కానీ వాళ్ళు ఏం చేయలేదు, నేర్చుకోలేదు. ఓకేనా? ఎప్పుడైతే నరులు భూమి మీద విస్తరించడం అనేది ప్రారంభమైందో అప్పుడు ఏం చేస్తారు చెప్పండి? ఏం చేస్తారు? వీళ్ళు వాళ్ళు తేడా లేకుండా ఏం చేస్తారు చెప్పండి? కలిసిపోయారు. ఎప్పుడైతే ప్రారంభమైందో, అవునా కదా, ఇద్దరికి ఏం తేడా లేదు. ఏమైపోయింది? ఇద్దరు కూడా ఏం చేస్తారు? కలిసిపోయారు. అందుకే ఇంకో లెమెక్ వచ్చి ఏం చేస్తారంటే నోవాహు అనే పేరు పెడతారు. నోవాహు అంటే అర్థం ఏంటంటే ఏంటి చెప్పండి? నెమ్మది. అంటే అప్పటి వరకు కూడా ఏమైపోయింది చెప్పండి? మళ్ళీ ఎప్పుడైతే జనాలు విస్తరించడం ప్రారంభమైపోయిందో అప్పటి నుంచి వీళ్ళు ఏదైతే వాళ్ళ జీవితాల్లో కోరుకున్న నెమ్మది ఉందో, ఆ శాంతి ఉంది, ఏమైపోయింది చెప్పండి? అదంతా కూడా ఏమైపోయిందండి? కరువు అయిపోయింది. అవునా కదా? ఎప్పుడైతే వీళ్ళు దేవునికి ప్రార్థన చేయడం, కుటుంబంతో దేవునితో నడవడం ఇది ఎప్పుడైతే స్టార్ట్ అయిందో, జనాలు ఎప్పుడైతే ప్రారంభమైందో అప్పటి నుంచి ఏమైపోయిందండి చెప్పండి? నెమ్మది అనేది లేదు వాళ్ళ జీవితాల్లో. అవునా కదా? చాలా విషయాల్లో కూడా మనం కూడా పెళ్ళి దగ్గరకు వస్తున్న ఆలోచన ఏంటంటే, అన్య కుటుంబంలోంచి వేరే వాళ్ళని తీసుకోవాలంటే ఏం చేస్తారు చెప్పండి? ఏం చేస్తారు? 1కి 100 సార్లు ఏం చేస్తారు? ఆలోచిస్తారు. ఎందుకు ఆలోచిస్తారు? ఎందుకు చెప్పండి? అవునా? కొన్ని విషయాలు వినడం అంటే ఇష్టం ఉండదు. అవునా కదా? అన్నీ దేవుని పద్ధతులు ఏంటో తెలియదు, దేవుని విధులు ఏంటో వాళ్ళకి తెలియదు. అట్లాంటి వాళ్ళని తీసుకొచ్చామనుకోండి, వాళ్ళు ఏం చేయలేరు చెప్పండి? దేవుని విధులను వాళ్ళకి అర్థం కాదు. అట్లాంటి పరిస్థితులు ఒకవేళ దేవునిలో ఉన్న వాళ్ళని సైతం ఏం చేస్తారు చెప్పండి? దేవుని తట్టు కాకుండా లోకం తట్టు, లోకంలో ఏదైతే ఆచారాలు ఉన్నాయో, లోకంలో ఏవైతే విలువలు ఉన్నాయో దాని వైపు ఏం చేస్తారు చెప్పండి? ఏం చేస్తారు? తిప్పేస్తారు. అవునా కదా? లోకం వైపు తిప్పేస్తారు. అందుకే అన్యజనుల విషయానికి వెళ్ళేసరికి ఏం చేస్తారంటే చాలా వరకు ఆలోచిస్తారు. కానీ ఇక్కడ ఏమైపోయిందంటే ఇద్దరు కలిసిపోయారు. ఆ జనాభా అనేది విస్తరించడం అనేది ప్రారంభమైంది. ఆ సందర్భంలో లెమెక్ గారికి పుట్టిన కొడుకు అంటే నెమ్మదిగా ఉండాలి. సరే, ఇక్కడ నుంచి ఆయన ఏం చేస్తారో నెమ్మదిగా ఉంటారని నోవాకి ఏం చేశాడో, నోవాహు అని పేరు పెట్టాడు. ఓకేనా? 9వ వచనంలో చెప్తున్నాడు. ఇంకా 6:9లో నోవాహు వంశావళి ఇదే. ఏంటంటే నోవాహు నీతిమంతుడును తన తరాల్లో ఏంటంటే చెప్పండి? నిందారహితుడును. నోవాహు ఏం చేశాడంటే చెప్పండి? నోవాహు ఏం చేశారంటే దేవునితో కూడా నడిచాడు. నోవాహు ఏం చేస్తారంట? దేవునితో కూడా నడిచాడు. ఓకేనా? ఇక్కడ ఏం చెప్తున్నాడంటే నోవాహు వంశావళి ఇది. నోవాహుకు 3 కొడుకులు ఉన్నారు. అవునా కదా? షేము, హాము, యాపేతు. 11వ వచనంలో భూలోకము ఏమైందంటే చెప్పండి? ఎక్కడ స్టార్ట్ అయిందండి? ఎప్పుడైతే లెమెకు నోవాహు ద్వారా నెమ్మది శాంతి కలగాలనుకున్నాడో అక్కడ నుంచి స్టార్ట్ అయింది. ఏంటంటే ఏం స్టార్ట్ అయిందంట? 12వ వచనం చెప్తూ దేవుడు ఏంటంట? భూలోకంను చూసినప్పుడు అది ఏమైపోయిందంట? చెడిపోయింది. ఏమైపోయింది చెప్పండి? ఏమైపోయిందంటే చెడిపోయింది. అవునా కదా? ఎట్లా చెడిపోయింది? చెడిపోవడం ఏంటి చెప్పండి? సపరేట్ అనేక ఆల్రెడీ ఏం చేస్తారు? చేతు వంశం అనేది సపరేట్గా ఉంది, కయీను వంశం అనేది సపరేట్గా ఉంది. కానీ ఇక్కడ 6వ అధ్యాయం 12 విషయానికి వస్తే ఏమైపోయింది చెప్పండి? అంటే కొన్ని తరాలు అనేది దాటిన తర్వాత ఏమైపోయింది? 9 తరాలు అంతేనా? 9 తరాల తర్వాత నోవా వచ్చాడు. అవునా కదా? 10వ తరంగా నోవా వచ్చాడు. అవునా? ఆ తరాలకు వస్తేనే భూమి అంతా కూడా ఏమైపోయిందంటే చెప్పండి? ఏమైపోయిందంట? దేవుడు భూలోకంను చూసినప్పుడు అది చెడిపోయి ఉండెను. భూమి మీద సమస్త శరీరులు తమ మార్గము చెరిపివేసుకొనిరి. ఏం చేస్తారంటే చెప్పండి? ఏం చేస్తారంట? తమ మార్గాల్ని చెరిపేసుకున్నారు. అవునా కదా? అంటే ఆల్రెడీ ఎక్కడి నుంచి వచ్చారు? చేతు వంశం నుంచి వచ్చారు. ప్రార్థన చేయడం అంటే ఏంటో తెలుసు, దేవునితో నడవడం అంటే ఏంటో కూడా తెలుసు. కానీ ఎప్పుడైతే వాళ్ళు వీళ్ళతో కలిసిపోయారో అప్పుడు ఏమైపోయింది చెప్పండి? అందరూ కూడా సేమ్గా ప్రవర్తించడం అనేది స్టార్ట్ చేశారు. కయీను వంశం ఎలాగైతే చెడిపోయిందో
అట్లాగే వీళ్ళు కూడా ఏం చేస్తారు చెప్పండి, భూమి అంతా అంటే భూమి అందు భూలోకంలో చూచినప్పుడు అది చెడిపోయి ఉండును, భూమి మీద సమస్త శరీరాలు అంటే ప్రతి ఒక్కరు కూడా ఏం చేశారంట, ఏం చేశారు, చెడిపోయారు. చెడిపోవడానికి గల కారణం ఏంటంట, ఎందుకు చెడిపోయారు చెప్పండి? ఏం చేశారు చెప్పండి? ఎప్పుడైతే మన మార్గాలను వదిలేసి ఇతర మార్గాల్లోనికి మనం వెళ్తామో, మన ఉద్దేశాలను వదిలేసి ఇతర ఉద్దేశాలకు మనం వెళ్తామో, దాన్ని బట్టి మన హృదయం అనేది, మన ఆలోచనలు అన్నీ కూడా ఏమైపోయాయి, చెడిపోయాయి. ఆ చెడిపోయిన దాన్ని బట్టి ఏమైపోయారంటే చెప్పండి, ఎప్పుడైతే వాళ్ళ చెడిన ఆలోచనలు వచ్చాయో, వాళ్ళ చెడిపోయిన మనస్సు అనేది దేవుని వైపు కాక ఇతరుల అన్యజనుల వైపు ఎప్పుడైతే తిరిగిందో, అప్పుడు ఏమైపోయారు చెప్పండి? అప్పుడు ఉన్నప్పుడు వాళ్ళే అంటే వాళ్ళలో మంచివారి తరపున కాకుండా చెడువారి వైపు ఎప్పుడైతే వీళ్ళు ఆకర్షించబడ్డారో, ఆ చెడుకు వీళ్ళు ఎప్పుడైతే ఆకర్షితులయ్యారో దాన్ని బట్టి వీళ్ళు ఏం చేస్తారు చెప్పండి, భూమి మీద ఉన్న ప్రతి వారు కూడా ఏం చేస్తారు చెప్పండి, ఏం చేస్తారు, వాళ్ళు చూస్తే గొప్పగా బ్రతుకుతున్నారు, ఉందాగా తయారవుతున్నారు. అవునా కదా? చాలా విషయాల్లో మన మనస్సులు, మన హృదయాలు చెడిపోవడానికి గల కారణం ఏంటంటే, అవతలి వ్యక్తులు చూస్తే ఏం చేస్తాం చెప్పండి, ఏం చేస్తాం, వాళ్ళడ ఉండడానికి మనం ప్రయత్నం చేస్తాం. అవునా కదా? కయీను వంశం వస్తాను ఏం చేస్తుంది చెప్పండి, కొన్ని విషయాలు అక్కడ చూసుకున్నాం. కయీను వంశం ఏం చేస్తుంది, పట్టణాలు కట్టేయడం, అవునా, సంగీతానికి సంబంధించిన వాయిద్యాలను తయారు చేయడం, పనిముట్లను తయారు చేయడం. అవును, అంటే అభివృద్ధి వైపు వాళ్ళు ఏం చేస్తున్నారు, నడుస్తున్నారు. ఎప్పుడైతే ఈ అభివృద్ధిని వీళ్ళు చూసారు, ఏం చేశారు, ఇది బాగుంది కాబట్టి మనం కూడా ఏం చేద్దాం, వెళ్ళిపోదాం. అవునా కదా? మనం కూడా అభివృద్ధిలోకి వెళ్దాం, బాగుంటుంది. అవును, ఎప్పుడైతే ఇట్లాంటి ఆలోచన అంటే చెడు వైపుకి ఎప్పుడైతే మనము మన స్థాయిని దాటి ఎప్పుడైతే వేరే దాన్ని మనం కోరుకుంటూ దానికి లొంగిపోతుంటామో, అప్పుడు ఏమవుతుంది చెప్పండి, మన మనస్సులు అనేవి చెడిపోతాయి. మనం దేవుని కాకుండా ఏం చేస్తాం, మనం ఏం చేస్తాం, దుష్టునికి మన హృదయాల్లో చోటు ఇచ్చేస్తుంటాం. అవునా కదా? దుష్టునికి మన హృదయాల్లో చోటు ఇచ్చేసి ఏం చేస్తాం, దేవునికి దగ్గర కాకుండా దుష్టుడు ఏదైతే చెప్తాడో ఆ ప్రకారంగా మనం ఏం చేస్తాం చెప్పండి, నడవడానికి ఇష్టపడతాము. దుష్టుడు అనగానే ఏంటి చెప్పండి, దుష్టుడు అంటే ఏంటిది, దుష్టుడు అంటే ఏంటిదండి? ఒక వ్యక్తిని దుష్టుడు అనడానికి గల కారణాలు ఏంటి? ఏం చేస్తాడు, లేమకు తన గురించి తాను చెప్పుకున్నాడు ఏంటంట, పడుచువాన్ని చంపినందుకు ఏం చేస్తాను నేను, నన్ను గాయపరిస్తే వాడిని చంపేశాను. అవునా కదా? మరి దుష్టుడని ఎట్లా చెప్తామని, ఇతరులకు హాని కలిగించేవాడు, ఇతరులకు ఇబ్బంది కలిగించేవాడు, నడవాల్సిన మార్గాన్ని పక్కన పెట్టేసి సమాజాన్ని అంతా కూడా ఏం చేస్తాడు చెప్పండి, చెడు మార్గాల్లో నడిపిస్తాడు. అవునా కదా? అప్పటి వరకు ఇద్దరు స్త్రీలను పెళ్లి చేసుకునే ఆలోచన అనేది వాళ్ళు లేదు, కానీ లెమెకు స్టార్ట్ చేశాడు. ఏం చేస్తాడు, ఒక చెడు మార్గానికి ఏం చేశాడు, పునాది వేశాడు. అవునా కదా? అప్పుడు ఆ కయీను దగ్గర నేర్చుకున్న దాన్ని మరల ఏం చేశాడు, చంపడం అనేది అతను చూపించాడు. ఎవడన్నా మన ఎడల ఏదైనా తప్పు జరిగిస్తే ఏం చేయాలి చెప్పండి, ఇమ్మీడియట్గా పనిష్మెంట్ ఏంటి, ఏం చేయాలి, చంపేయాలి. చంపేస్తే ఏమవుతుంది, పరిష్కారం అవుతుంది. అవునా కదా? లెమెకులో ఉన్న ఆ లక్షణాలన్నీ కూడా ఏం చేస్తాయి చెప్పండి, దుష్టునికి సంబంధించినవి. అవునా కదా? ఆ దుష్టునిలో ఉన్న క్రియలన్నీ కూడా ఆ నెరవేర్చడానికి ప్రయత్నం చేస్తాడు. ఓకేనా? రైట్. మన లోపల కూడా ఎప్పుడైతే ఇలాంటి క్యారెక్టర్స్ అన్నీ కూడా బిల్డ్ అవుతుంటాయి, ఏం చేస్తుంది చెప్పండి, నెక్స్ట్ తరానికి ఏం చేస్తాం మనం, ఏం చేస్తాం చెప్పండి, రాబోయే తరానికి ఏం చేస్తాం మనం, ఏం చేస్తామండి, రాబోయే తరానికి మనం ఏం నేర్పిస్తాం, ఏం నేర్పిస్తాండి రాబోయే తరానికి, ఇట్లాంటి విషయాలు అనేది నేర్పించడానికి ఇష్టపడతారు. అవునా కదా? చాలా విషయాల్లో ఏవైతే తరంలో ఉన్నాయో వాటిని బట్టి పిల్లలు అంటే ఏవైతే పెద్దలను చూసి నేర్చుకుంటున్నారో వాటిని బట్టి పిల్లలందరూ కూడా ఏం చేస్తారు చెప్పండి, ఏం చేస్తారు, అలా సిద్ధపడుతుంటారు. పోయిన వారు ఏం చేస్తారంటే, నేను సుమారుగా అంటే యేసుక్రీస్తు వారు పుట్టిన కాంచెలు ఇప్పటివరకు ఎన్ని తరాలు అయితే అని చెప్పాను, యేసుక్రీస్తు వారు పుట్టిన కాంచెలు మన తరం వరకు ఎన్ని అయితే అని చెప్పానండి, నేను అప్రాక్సిమేట్గా 37 అని చెప్పాను. కానీ ఎన్ని తరాలు అయితే చెప్పండి, 2025 కదా ఇది, అవునా? 2026 క్షమించండి, 2026 కదా. 2026 ఒక తరం అంటే ఎంత గ్యాపు,
ఎంత అండి? తరం అంటే ఎంత అని చెప్పాను, గుర్తుందా లేదా? అవునా? ఒక వ్యక్తి పుట్టిన కాంచెలి అతడు సంతానం పొందేదాకా ఏమంటారు చెప్పండి, ఒక తరం అనేది అంటారు. అవునా? అక్కడ నుంచి మళ్ళీ కొత్త తరం అనేది స్టార్ట్ అవుతుంది. ఓకేనా? డివైడెడ్ బై 30 కొట్టండి. ఎన్ని తరాలు అవుతాయి? ఎన్ని అవుతాయండి? ఎన్ని తరాలు అవుతాయి? 25 వేసుకుంటేనేమో 81 తరాలు వస్తాయి. ఒకవేళ 30 వేసుకుంటే ఎన్ని? 67 తరాలు. ఓకేనా? అంటే అన్ని తరాలు కూడా ఏం చేస్తాం మనం? ఏం చేసాం? మన వెనుక్కున్న వాళ్ళు చాలా తరాల వాళ్ళు ఉన్నారు. అవునా కదా? రైట్. అయితే ఇన్ని తరాలు అనేది మనం దాటొచ్చాం. ఇన్ని తరాల తర్వాత మన స్వభావం ఏంటి అసలు? అవునా? మన స్వభావం ఎలా ఉంది అసలు? అవునా కదా? అందుకే ఇద్దరు వ్యక్తుల్ని ఇక్కడ రాయిస్తూ, కయీను ఒక స్వభావం కలిగిన వాడు ఉన్నాడు, అలాగే షేతు ఒక స్వభావం అనేది కలిగి ఉన్నాడు. అవునా కదా? అట్లాంటి వారిలో మన స్వభావం అనేది దేంట్లో అభివృద్ధి చెందుతుంది? మరి మన వంశం దగ్గర నుంచా, మన పెద్దల దగ్గర నుంచా, లేకుంటే బయట ఇతరుల దగ్గర చూసింది? ఎందుకంటే వీళ్ళందరూ కూడా చూసే చెడిపోయారు. అవునా కదా? చూసి చెడిపోయిన వారు చాలామంది ఉన్నారు. అవునా? అట్లా చెడిపోయిన వాళ్ళ? అవునా? అట్లా మనం దేంట్లో అభివృద్ధి చెందుతున్నాం? మరి మన యొక్క హృదయం ఏ విధంగా మరి దేవునికి సన్నిహితంగా ఉందా, లేక దూరంగా ఉందా? దేవుని ఆజ్ఞలను గాయకొనడానికి ఇష్టం లేకుండా ఉందా? ఎట్లుంది మన హృదయం అనేది? అవునా కదా? ఒక ఇద్దరు పేరు రాయిస్తే ఏమో అక్కడ చెప్పాడు ఏంటంటే, ఆనోకేమో దేవునితో నడవడానికి ఇష్టపడ్డాడు. అవునా? ఎనోసు వచ్చేసరిగానే ప్రార్థన అనేది దేవునికి చేయడానికి ఇష్టపడ్డారు. అవునా కదా? కయీను వస్తే ఏం చేశాడు చెప్పండి? ఏబేలు చంపేశాడు. లెమెకొస్తాను ఏం చేస్తున్నాడు? మరలిద్దరిని చంపడానికి ఇష్టపడ్డాడు. అవునా కదా? వీళ్ళేమో దేవుళ్ళు నడవడానికి ఇష్టపడుతున్నారు, వీళ్ళు ఏం చేస్తున్నారు? అవునా? దేవునికి కాకుండా విరోధంగా బ్రతకడానికి ఇష్టపడుతున్నారు. అవునా? చంపడం అనగానే మనం ఈజీగా అనుకునేది ఏంటంటే, ఒక వ్యక్తిని చంపేస్తేనే మనం ఏమనుకుంటాం చెప్పండి? హత్య అనుకుంటాం. అవును కదా? చంపడమే హత్యనా? బైబుల్ ఇంకా వేరేగా ఏమని చెప్తుందా? ఇక్కడ చంపడమే హత్యగా పరిగణించబడుతుందా, ఇంకేమైనా పరిగణించబడుతుందా బైబిల్ ప్రకారంగా? మత్తయి సువార్త తెలుసుగా మన అందరికీ. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఊహించేసుకుందాం. లాస్ట్ వచనము మత్తయి సువార్త 5వ అధ్యాయంలో 21 నుంచి చెప్తున్నాడు. నరహత్య చేయవద్దు, నరహత్య చేయువారు విమర్శకు లోనగునని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు. ఏంటంట? పూర్వీకులతో చెప్పారు నరహత్య చేయొద్దునా? ఏంటంటే చెప్పండి? ఏంటంటే చెప్పండి? తన సహోదరుని మీద ఏంటంటే చెప్పండి? ఏంటంటే హత్య చేయడం అంటే ఏంటంట? ఏం చేయడం అంటే చెప్పండి? ఏంటండి? కోప్పడే ప్రతివాడు విమర్శకు లోనగును, తన సహోదరుని చూచి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును, ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోను. ఏంటంట? 3 విషయాలు ఇక్కడ గుర్తు చేస్తున్నాడు. ఏంటంట? ఫస్ట్ ఏంటంటే చెప్పండి? నువ్వు నరహత్య చేస్తున్నావు లేదని చెప్పడానికి ఒక 3 విషయాలు చెప్తాను. ఏంటంటే ఫస్ట్ ఏంటంట? కోపము. నెక్స్ట్ ఏంటంట? వ్యర్థులను ఏం చేస్తావు? పనికి మాలినవాడు అని అంటాం కదా. నెక్స్ట్ ఇంకేంటంట? ద్రోహి. ఈ 3 విషయాల పట్ల కూడా నువ్వేం చేస్తావు చెప్పండి? నువ్వు డైరెక్ట్గా వెళ్ళి ఒక వ్యక్తిని పొడిచి చంపని అవసరం లేదు. ఏవైతే నీ హృదయం లోపల నుంచి మాటలు వస్తాయో, నీ హృదయం లోపల ఏదైతే ఆ భావోద్వేగం కలిగి ఉంటుందో, ఆ భావోద్వేగాన్ని ఆపుకోకుండా ఒక వ్యక్తి మీద ఎప్పుడైతే నువ్వు ప్రయోగిస్తావో, ఆ ప్రయోగాన్ని బట్టి కూడా నువ్వేం చేస్తావు? చెప్పండి? నరహత్య చేసినట్టు అవుతావు. అవునా కదా? అర్థమైంది నేను చెప్పింది? అర్థమైందా కాలేదండి? ఏమర్థమైంది? నరహత్య చేయడం అంటే ఏంటి చెప్పండి? ఏంటంట? మనిషిని గాయపరిచే మాటలు. ఇంకేం చేస్తారు? ఇంకేం చేస్తారండి?
ఎగతాళి చేసే మాటలు, అవునా, చిన్న చూపు చూసే మాటలు, అవునా, తక్కువ చేసి మాట్లాడే మాటలు, ఎప్పుడు కూడా అతన్ని లెక్కలోని తీసుకోకుండా ఉండే మాటలు, అవునా, అగౌరవపరిచే విధంగా అతన్ని నొప్పించే విధంగా మాట్లాడడం. ఏదైనా చిన్న తప్పు జరిగితే ఏం చేయడం చెప్పండి, ఏమవుతుంది చెప్పండి? మనం ఏదో ఎప్పుడు తప్పు చేయనట్టు, ఎప్పుడు కూడా మనలో లోపాలన్నట్టు ఏం చేస్తాం? ఇతరుల వ్యక్తుల గురించి చాటింపు చెప్పి ఇది ద్రోహి, వీడు వ్యర్థుడు, దేనికి పనికిరాడు, అవునా కదా? చిన్న చిన్న విషయాలకు ఒకరి మీద నిందలేసేయడం, అపార్థాలు చేసేయడం, ఒక వ్యక్తికి అపకీర్తి పాలు చేయడము, ఇదంతా కూడా ఒక వ్యక్తిని ఏం చేసినట్టు చెప్పండి? ఏం చేసినట్టు? చంపేసినట్టు, అవునా కదా? చాలా విషయాలు అందుకే పెద్దలు మాట్లాడుతుంటారు ఏంటంటే, కొడితే ఏం చేయండి, ఏం చేయండి చెప్పండి? కొడుతో దెబ్బ కొట్టు, కానీ ఏం చేయొద్దండి, మాట అనొద్దు. అంటే దెబ్బలు కొట్టినా కానీ వీపు మీద ఏం చేస్తాయి? మానిపోతాయి. కానీ ఒక మాట అంటే అది ఎక్కడికి వెళ్ళిపోతుంది? మనసు లోపల అది గూడు కట్టుకుంటుంది. మనసు లోపల గూడు కట్టుకుని ఏం చేస్తుంది? అది ఏం చేస్తుంది? మనసు లోపల అది గూడు కట్టేసుకొని ఏం చేస్తుంది? మనిషిని ఏం చేస్తుంది చెప్పండి? ఏం చేస్తుంది? ఒక నరహంతకునిగా మార్చేస్తుంది, అవునా కదా? ఒక వ్యర్థుడిగా మార్చేస్తుంది. కాబట్టి అట్లాంటి పరిస్థితులకు ఎప్పుడైనా సరే ఒక వ్యక్తికి నువ్వు స్థానం ఇవ్వడానికి ఎప్పుడు కూడా అవకాశం ఇవ్వద్దు. అట్లాంటి అవకాశాన్ని ఎప్పుడు కూడా ఏం చేయొద్దు, తీసుకోవద్దు. కాబట్టి మీకు చెప్పిన విషయం ఏంటి? ఇప్పుడు వచ్చే ఆదివారం ఏం చేయాలి? ఏం చేయాలి చెప్పండి? వృత్తులు ఏంటి? ఎందుకంటే వృత్తులు ఏం చెప్తున్నంటే నెక్స్ట్ ఆదివారం ఏం చేద్దాం, దాని గురించి వాళ్ళ సంవత్సరాలు ఎన్ని సంవత్సరాలు, ఓకేనా? ఆ విషయాల గురించి మనం నెక్స్ట్ ఆదివారం దాని గురించి మాట్లాడుకుందాం. కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే మీకు కొద్దిగా అవగాహన ఉండాలి, అవునా కదా? ఇప్పటివరకు మీకు అన్నీ తెలుసా? పోయిన సండే ఏమన్నా ఫోన్ చేసుకున్నారా? మీ ఫ్యామిలీస్కి అడిగారు ఏమన్నా? అడిగారు లేదా? ఏమవుతుంది చెప్పండి? అలా ఆ పరిచయం తెలుసుకోవడం వల్ల ఏమవుతుంది చెప్పండి? మనకు కొద్దిగా అవగాహన అనేది వస్తుంది, అవునా కదా? మనలో ఉన్న చాలామందికి ఏంటంటే కొద్దిగా మెంటాలిటీ ఏంటంటే మనమే మాట్లాడుకోవాలి, అవునా కదా? మనకు తెలిసిన వాళ్ళతోనే మాట్లాడుకోవాలి. కొన్ని మనకు ఉంటే, అవునా కదా? దాన్ని ఏమంటారు నాకు సరిగా చెప్పడం రాదు, కానీ అంటే మన బుద్ధి అనేది ఏం చేస్తుంది చెప్పండి? కొద్ది పరిమితి వరకే ఆగిపోతుంది, అవునా కదా? కొద్ది పరిమితి వరకు కొంతమందితో ఏం చేస్తుంది? ఆగిపోతుంది, అవునా కదా? కానీ ఏంటంటే దేవుడు నేర్పిస్తుందంటే ఒక తరం అంటే నీ ఫ్యామిలీ 4 కుటుంబం అంటే మీ నలుగురు వరకే కాదు, కానీ ఏంటి చెప్పండి, అవునా కదా? మీరు మొదటి రోజు విన్నారు ఏంటంటే ఒక వృక్షం అంటే 76 తరాలు అంటే 76 మంది పేర్లే ఉన్నాయి, కానీ ఏంటి చెప్పండి ఇంకా వాళ్ళ కానుకొని ఎన్ని ఉంటాయి, అవునా కదా? మీ ఫ్యామిలీ గురించి కూడా టచ్ చేసి చూసారనుకో ఏంటి చెప్పండి, చాలామంది ఉంటారు, అవునా కదా? అంటే అదంతా కూడా చెప్పేది ఏంటంటే అందుకే అపోస్తుల కార్యాలు రాయిస్తారు ఏంటంటే ఇలా ఒక మనిషి నుంచి ఏం చేస్తారు చెప్పండి? ఏం చేస్తారంట? ఒక్క మనిషి నుంచే వీళ్ళందరూ వచ్చారు. కాకపోతే ఏమంటే సమాజంలో కొద్దిగా మనుషులు జనాభా విస్తరిస్తున్న కొద్దీ వాళ్ళ పనులను బట్టి, వాళ్ళు చేస్తున్న క్రియలను బట్టి, వాళ్ళు చేస్తున్న పద్ధతులను బట్టి ఏం చేస్తారు? కులాలు, మతాలు, జాతులు ఇవన్నీ కూడా ఏం చేశారు? విభజించారు. కానీ మనిషి అంతా కూడా వచ్చింది ఎక్కడి నుంచి? ఒక్కరి నుంచే. కాబట్టి ఏంటంటే ఒక జాతి నుంచి, ఒక్క మనిషి నుంచే మనందరం వచ్చాము కనుక అవన్నీ మనకు కొద్దిగా ఆ డీటెయిల్స్ అన్నీ కూడా తెలుస్తుంటే ఏమవుతుంది చెప్పండి? మనకు కూడా కొద్దిగా నాలెడ్జ్ ఉంటుంది. అందరితో కూడా కొద్దిగా మనం మోమాటంగా మాట్లాడడానికి ఇష్టపడి అందరితో కూడా ఏం చేస్తాం? మనోళ్ళు అని మాట్లాడడానికి ఏం చేస్తాం, అవునా కదా? మనోళ్ళతో మనం మాట్లాడుతున్నాము అనేది ఎప్పుడైనా మనలోనికి రావాలి. కాబట్టి అదే మనకు దేవుడు నేర్పిస్తున్న పాఠం అనేది. తలలోంచుకోండి, ప్రార్థించుకుందాం. పరిశుద్ధ మహాగణుడ, మీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్ఠ నామానికి కృతజ్ఞతలు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. విన్న మాటలు ఆయన మా హృదయంలో ఫలించినైనా నీ కొరకు నాయన ఉన్నతంగా మా జీవితాలను, మా తరాలను నాయన రాబోయే భవిష్యత్తును నాయన కట్టుకొనగలిగే ఉన్నతమైన కృపను, నీ వాక్య సహాయాన్ని మాకు అనుగ్రహించినైనా నీలో ఉన్నతంగా ఫలించగలుగుటకు నాయన మీ యొక్క ఆత్మ సహాయాన్ని, బలాన్ని మాకు అనుగ్రహించినైనా వింటున్న మాటలను నిష్ప్రయోజనం కాకుండా మా హృదయాల్లో నేను అంటుకట్టబడి నీ కొరకు ఫలించి అటు కృపను, మహద్భాగ్యాన్ని మా అందరి జీవితాలు అనుగ్రహించమని క్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామమున ప్రార్థన మంటూ అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.